చెప్దాం. ఇప్పటి వరకు దైవజనులు చాలా చక్కటి సందేశం అందించారు. వాస్తవానికి క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రిస్మస్ అంటే పేరుకి అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించాలి. ఆ రోజు ఆరాధించకుండా ఏం చేసినా సరే క్రిస్మస్ కాదని. చాలా మందికి క్రిస్మస్ రోజు అన్నీ ఉంటాయి, ఒక్క అది తప్ప. ఏంటది? ఆరాధించడం తప్ప, ప్రభు సన్నిధికి రావటం తప్ప. చాలా మంది చక్కటి బట్టలు, పిండి వంటలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, తినటం, తాగటం, తిరగటం. ఇంకా కొన్ని చర్చిలు ఎలాగైపోయిందంటే, అంటే నేను విమర్శించడం కాదు కానీ విషయం చెప్తున్నాను. తెల్లవారుజామున 3 గంటలకే ఆరాధన పెడుతున్నారు. మంచిదే. ఎందుకు అని నేను అడిగాను. ఎందుకంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు చక్కగా ఆరాధన అయిపోతే వెళ్ళిపోతారు. ఇక రోజంతా ఎంజాయ్ చేయొచ్చు. రోజంతా ఎందుకంట ఎంజాయ్ చేయడానికి కాదు క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ రోజంతా దేవుని సన్నిధిలో ఉండాలి. అది క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టండి. రోజంతా ఏదో ఆ గంట 2 గంటలు చర్చికి వెళ్ళిపోయి బట్టలు అందరికి చూపించుకో. నా బట్టలు, నీ బట్ట, ఈ చీర ఎక్కడైంది, ఎంతైంది వదినా, భలేగుంది అంచు, ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నా ఉన్నాయా? చూడటమా, క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. చూడండి, ఆ క్రిస్మస్ రోజున ఏం చేయాలి తెలుసా? నిజమైన క్రిస్మస్ చేసేవాడు ఆ రోజంతా దేవుని పని చేయాలి. ఏదో ఒకటి దేవుని సన్నిధిలోనే ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజంతా ప్రార్థన చేయి. అసలు ఏం తినకుండా, అది కూడా క్రిస్మసే. అమ్మా, క్రిస్మస్ రోజు ఏం తినద్దు అంటారు పాస్టర్ గారు. ఏం తినకుండా ఏంటి పండగ? ఇదే పండగ. ఎస్, క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, పాటలు పాడిన, వాక్యం చదివిన, సువార్త చెప్పిన, దేవుని కోసం ఏం చేసినా అది క్రిస్మసే కదా. మరి అది చేయకుండా ఏం చేస్తున్నారు? చాలా చోట్ల నేను చూస్తా ఉన్నాను. నేను చదువుకునే రోజుల్లో పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. అది నాగార్జున సాగర్ దగ్గర అన్నమాట. నేను మీకు చెప్పినట్టున్నాను. ఆయన దగ్గర నేను ఒక 2-3 క్రిస్మస్లు ఆయన దగ్గరే ఉన్నాను. 2-3 క్రిస్మస్లు ఆయన దగ్గరే జరిగినాయి. ఆ క్రిస్మస్ రోజు ఆయన ఏం చేసేవాడంటే, కొద్దిసేపు ఆరాధన చర్చిలో జరిగేది, 1 గంట 2 గంటలు అయిపోయేది. ఇక ఆ చర్చిలో ఉన్న అందరినీ, దాదాపు 200-300 మంది ఉండేవాడు. వాళ్ళందరినీ పిలిచేవాడు. ఒక 3-4 ట్రాక్టర్లు పెట్టేవాడు. ఎక్కడి ట్రాక్టర్లు అనేవాడు. వీళ్ళందరికీ కావాల్సిన ఆహారం సిద్ధపరచుకొని పొద్దునే ఆ ట్రాక్టర్లో ఎక్కి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఊరూరు తిరిగి స్వార్థ ప్రకటించాం. చెప్పండి హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఉదయం 10 గంటల నుంచి అందరూ కూడా ట్రాక్టర్లు ఎక్కి, పల్లెటూరు కనుక అంతా తిరుగుతూ నైట్ 1 గంట దాకా తిరిగి సువార్త ప్రకటించి, ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక చోట నిలబెట్టి పాటలు పాడేసి అక్కడ వాక్యం అందించడం. మళ్ళీ ఇంకొక ఊరు, అక్కడ అలాగా సాయంత్రంలో ఒక 20-30 గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి ఆ తీసుకెళ్ళిన ఆహారం తింటూ దేవుని పనిలో సంతోషంగా ఉండేవాళ్ళు. అది కదా క్రిస్మస్ అంటే. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? బట్టలా? కొత్త బట్టలా? క్రిస్మస్ అంటే పిండి వంటలా? క్రిస్మస్ అంటే పైన స్టార్, ఇంట్లో బారా? చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. లోపల నుంచి రావాలి ఆరాధన. చాలా మందికి సంవత్సరానికి ఒక్కరోజే క్రిస్మస్. అంతేగా పిల్లలు, డిసెంబర్ 25 క్రిస్మస్. కానీ యేసును నమ్మిన వారికి, నా వైపు చూడండి, యేసుని నమ్మిన వారికి, యేసు రక్తంలో కడగబడిన వారికి, యేసయ్యను దేవుడిగా అంగీకరించిన వారికి, యేసయ్యను ఆరాధించే వారికి ఆ ఒక్కరోజు తప్ప అన్ని రోజులు క్రిస్మస్సే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అవునా కదా చెప్పండి. ఆ ఒక్కరోజు క్రిస్మస్ కావాలా మనకి? ఆ ఒక్కరోజు క్రిస్మస్ కావాలా? ఆ ఒక్కరోజు శాంటా క్లాస్, ఆ ఒక్కరోజు బెలూన్స్, ఆ ఒక్కరోజు క్రిస్మస్ ట్రీ, ఆ ఒక్కరోజు క్రిస్మస్ గంటలు,
ఆ ఒక్కరోజు కేకులు, ఆ ఒక్కరోజేనా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు క్రిస్మస్ రోజున విశ్రాంతి ఇస్తానడా? క్రిస్మస్ రోజు ఒక్కరోజు విశ్రాంతి ఇస్తానడా? ఏమన్నాడు చెప్పండి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎప్పుడు? క్రిస్మస్ రోజా? ఎప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి ఎప్పుడు క్రిస్మసే. ఆయన రక్తంలో కడగబడితే ఎప్పుడు క్రిస్మసే. రోజు సంతోషమే. ఒక మాట చెప్పనా? నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడు ఉంటే ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు క్రిస్మసే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచండి అందరూ. హల్లెలూయా. 5 రోజులు మోకరించి ప్రార్థన చేస్తే ఆ రోజు పండగే. నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే పండగే. నువ్వు నీతిగా పాపము లేకుండా బ్రతికితే ఆ రోజు పండగే. దేవునికి దూరం అయితే ఆ రోజు నీకు పండగ లేదు. చేతిలో ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత ఆస్తులైనా ఉండొచ్చు, నీ చుట్టూ స్నేహితులైనా ఉండొచ్చు, బంధుమిత్రులైనా ఉండొచ్చు, నీకు ఎన్నున్నా సరే యేసు లేకపోతే అది క్రిస్మస్ కాదు. యేసుతో గడిపే జీవితం అది క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, యేసు లేకపోతే అన్నీ ఉన్నా కూడా లేనట్లే. అనాథ ఎవడో తెలుసా? అమ్మా నాన్న లేనోడు కాదు, యేసు లేనోడు అనాథ. అమ్మా నాన్న లేనోడు కాదు అనాథ. అమ్మ తేజ గారు ఎవరు తెలుసా? అమ్మా నాన్న లేరా ఇంటికి, కానీ ఈరోజు ప్రపంచానికి దీవెనకరంగా లేడమ్మా. యేసు లేకపోతే నీ జీవితంలో అనాథ. నువ్వు రక్షణ పొందకపోతే అనాథ, నువ్వు ఆయన బిడ్డగా మార్చబడకపోతే అనాథ, వాక్యానుసారంగా బ్రతకకపోతే అనాథ. దేవుని మందిరాన్ని చూడండి, నాకు ఎవరు లేరు, ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు మనకి. హల్లెలూయా. ఇంట్లో ఫంక్షన్ జరిగిన ఎంతమంది రారు? దేవుని బంధువులు, ఆత్మ బంధువులు నాకు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఎంతమంది బంధువులు ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనకు ఆ క్రిస్మస్ కావాలి, ఏదో టెంపరీ క్రిస్మస్ కాదు. పొద్దునే లెగవగానే ఫోనుల్లో వచ్చేస్తా ఉన్నాయి, ఏంటి తెలుసా? క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. రేపు పొద్దున్న నన్ను పట్టించుకునేవాడు ఉంటాడు. నాకు అదొద్దు. జనవరి 1వ తారీఖున నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెబుతా ఉంటారు. 2వ తారీఖున మామూలే, మళ్ళా బాధలు మామూలే. అదొద్దు మనకి. యేసు ఇచ్చే నిజమైన నిత్య క్రిస్మస్ కావాలి. నిత్యము ఉండే, చెప్పండి, నిత్యము ఎలా వస్తుంది? నిత్యము క్రిస్మస్ ఎలా వస్తుంది? నువ్వు దేవునితో సహవాసం చేస్తే. మొన్న 50 రోజులు క్రిస్మస్ చేసుకున్నాం. పట్టండి గట్టిగా. అది కాదమ్మా, దేవుని సన్నిధిలో రోజు క్రిస్మసే కదా. చివరి రోజు గ్రాండ్ క్రిస్మస్ చేసుకున్నావా లేదా? యేసులో ఉంటే అదే సంతోషం. హల్లెలూయా. ఆ మర్మము తెలుసుకోగలిగితే చాలు. ఆ సీక్రెట్, ఆ రహస్యం ఎవరు ఎరుగుతారో వాళ్ళు నిజమైన క్రిస్మస్ లో ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ ఈ రోజు నిందాక చెప్పాను కదా, ఈ క్రిస్మస్ రోజంతా, క్రిస్మస్ అంటే ఏంటి అసలు అర్థం? క్రీస్తుని, చెప్పండి, క్రీస్తుని ఆరాధించాలి. చేతులు ఎత్తి ఒకసారి ఓపెన్ ఇట్లాగా. హల్లెలూయా. ఓపెన్ గట్టిగా. హల్లెలూయా.